ఇప్పుడు మీరు మీ ఇంటి బయట పడుకొని ఉన్నారనుకోండి. అక్కడ మీ ఇంటి తలుపులు ఆటోమేటిక్గా మూసుకుంది. గాలిలో ఎవరో వెళ్తున్నట్టు శబ్దం. ఇలాంటి అనుభవాలు మీకు ఎప్పుడైనా ఎదురయ్యాయా? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆత్మలు నిజంగా ఉన్నాయా, లేక ఇవన్నీ మన మనసు రాసిన ప్రాప్తులు మాత్రమేనా? ఈరోజు మనం సైన్స్, విజ్ఞానం, ఆధ్యాత్మికత మరియు నిజమైన సంఘటనల ఆధారంగా ఈ ప్రశ్నకు సమాధానాలు చూద్దాం. సైన్స్ ఏమంటుంది? సైన్స్ ప్రకారం చూస్తే మన శరీరాన్ని చైతన్యవంతం చేసేది మన మెదడు. గుండె ఆగిపోతే, మెదడు పని చేయకుండా పోతే మన జీవితం ఆగిపోతుంది. అంటే మన శరీరానికి ఆత్మ అనే దానికంటే మెదడు పనితీరు వల్లే మనిషి జీవించగలడు అని అంటారు. కానీ నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ NDE అనే విషయంపై శాస్త్రవేత్తలకి అర్థం కావట్లేదు. కొంతమంది చనిపోయినట్లు డాక్టర్లు చెప్పిన తర్వాత కూడా తేరుకుని వచ్చే సమయంలో చెప్పిన అనుభవాలు ఏమిటంటే, వారు వెలుతురు చూశారు, శరీరం బయట నుంచి తనను తామే చూశారు, ఒక ప్రశాంతతలో తేలుతూ ఉన్నారు. ఇవి సైన్స్కి అర్థం చేసుకోలేని విషయాలు. ఆధ్యాత్మికత ఏం చెబుతుంది? భారతీయ తత్వశాస్త్రం ప్రకారం ఆత్మ శాశ్వతమైనది, శరీరం మాత్రం తాత్కాలికమైనది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెబుతున్న మాట, ఆత్మను నిప్పు కాలించలేదు, నీరు తడిపించలేదు, గాలికి ఎగరదు. అంటే మన శరీరం చనిపోతే కూడా ఆత్మ అలానే ఉంటుంది. ఆత్మ తన కర్మల ఆధారంగా మళ్ళీ పుడుతుంది. దీన్నే పునర్జన్మ అంటారు. బౌద్ధ మతంలో కూడా ఒక దానిని మరొక దానితో కొనసాగించే చైతన్య శక్తి ఉందని చెబుతారు. అయితే వాస్తవ సంఘటన ప్రపంచవ్యాప్తంగా వందలాది సంఘటనలు, ప్రజల అనుభవాలు ఒకే ప్రశ్నపై దృష్టి సారించాయి: ఆత్మలు ఉన్నాయా అని. రురారి కేస్, ఢిల్లీ, 2018. ఒకే కుటుంబానికి చెందిన 11 మంది ఒకేసారి ఆత్మహత్య చేసుకున్నారు. వారి దగ్గర దొరికిన డైరీల్లో ఒక దివ్య ఆత్మ వారిని గైడ్ చేస్తుందని రాసుంది. ఇది శరీరానికి అతీతమైన శక్తి ఉందనే నమ్మకానికి బలమా? కుల్దరా అంటడ్ విలేజ్, రాజస్థాన్లోని ఈ గ్రామం 200 ఏళ్లుగా ఖాళీగా ఉంది. ప్రత్యక్షంగా ఎవరూ చూడలేని శబ్దాలు, నీడలు పర్యాటకులే చెబుతున్నారు ఏదో ఉంది అని. శాంతిదేవి కేసు, ఢిల్లీకి చెందిన 4 సంవత్సరాల బాలిక తన గత జన్మ, భర్త పేరు, పట్టణం అన్నీ వివరంగా చెప్పింది. ఆమె చెప్పిన చిరునామా నిజమే అని తెలిసింది. మానసిక భ్రమలేనా, లేక ఏదైనా ఉందా? ఇప్పుడు మనం కొంచెం లోతుగా ఆలోచిద్దాం. నిద్రలో కలలు, స్వల్ప నిద్ర, స్లీప్ పారాలిసిస్, మనసు ఊహించగల శక్తి, ఇవన్నీ కలిసి కొన్నిసార్లు మనకు ఆత్మ కనిపించినట్లు అనిపించవచ్చు. కానీ CCTVలో రికార్డ్ అయిన వింత సంఘటనలు, స్వయంగా రిపోర్ట్ చేసిన వేల మంది వీటిని కేవలం మనసు భ్రమ అన్న మాటకు శాస్త్రం సరైన సమాధానం చెప్పలేకపోయింది. నిజం ఏమిటి? ఇప్పటికీ శాస్త్రం పూర్తిగా నిరూపించలేని విషయంలో ఆధ్యాత్మికులు మాత్రం చెబుతున్నారు ఆత్మలు ఉన్నాయనే నమ్మకం వేదకాలం నుంచే ఉంది. మనం ఎవరో మిగిలిన వారి జీవితాల్లో కనిపించడానికి లేదా గౌరవించడానికి, అన్ఫినిష్డ్ కర్మ వల్ల బయటికి రావడానికి ఆత్మ ఒక మాధ్యమం అయ్యే అవకాశం ఉందేమో. మీరు నమ్మండి, కానీ వాటిని పూర్తిగా ఖండించడం కష్టమే. ఇవన్నీ విన్నాక మీరు ఏమనుకుంటున్నారు? ఆత్మలు నిజంగా ఉన్నాయా, లేక ఇవన్నీ మానవపు భావనల కలయికలేనా? మీ అనుభవం, మీ అభిప్రాయం కామెంట్లో తప్పనిసరిగా పంచుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మిస్టరీల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. టిల్ నెక్స్ట్ టైం, స్టే అవేర్, స్టే క్యూరియస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.